ఈ వారము ఇంతవరకు అప్పచెప్పుకున్నారు, మంచిదే. మరి అమ్మ పోయినాక వాళ్ళ అత్తగారింటోళ్ళు అంట, ఓ గిదే పెట్టినరా మీ వాళ్ళు, గదే పెట్టినరా అని అడిగితారని ఇట్లా ఆమెకు ఆలోచన ఉండొచ్చు. మన ఆడపిల్లలనైతే మనం కూడా అట్లనే అనుకుంటాం కదా. అందుకనే అమ్మ పోయినాక మళ్ళా బుధారం రోజు ఇంటికాడికి ఎవరెవరైతే మొక్కులు చెల్లించుకొని బెల్లం తీసుకొని పోయినరో ఆ బంగారం అని నమ్ముకొని వాళ్ళందరూ మళ్ళా బుధారం రోజు తిరుగు పూజ అని చేస్తారు. అట్లనే పూజ ఎట్లా చేస్తామో ఈడ కూడా మేడారంలో కూడా తిరుగు పూజ చేస్తారు, కన్నెపల్లిలో కూడా తిరుగు పూజ చేస్తారు, కొండాయిల తిరుగు పూజ చేస్తారు. పెద్దరాజు అయిన పడిగిద్దరాజు ఊరు ఏదైతే ఉందో పులిగొండ్ల అందులో కూడా అట్లనే తిరుగు పూజ చేస్తారు. అట్లా పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మొక్కుకుంటారు అమ్మవారికి. మళ్ళీ వచ్చిందాక మేము చేసినవి మేము చేయలేకపోయినాయి, ఈ తేపకి ఇచ్చుకోలేకపోయినామమ్మ, ఇన్ని అప్పచెప్దాం అనుకున్నాము కానీ మా తోటి కాకపాయే, నువ్వు 10 అనుకున్నాం మేము 5 అయినాయి, మళ్ళీ 5 మళ్ళీ 2 కాలిపోయినా ఇస్తాం కానీ నువ్వేం మనసు తినబుచ్చుకోకు అని దండం పెట్టుకుంటారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, మొక్కుకున్నోళ్ళకు మొక్కుకున్నంత, నమ్ముకున్నోళ్ళకు నమ్ముకున్నంత ఆ అమ్మవారు ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత ధర్మం చేస్తుందో, ఎంత దానగుణాన్ని మనందరికి ఇస్తుందో అవన్నీ ఇట్లా మనందరికీ కలగాలి. అమ్మకి సంబంధించి ఇంకొక ముచ్చట చెప్పాలి. ఆ చిన్న ముచ్చట ఏంటంటే అమ్మ ఎవరినైతే కోరికలు కోరుకోమంటుందో వాళ్ళందరూ సక్రమమైన కోరికలే కోరుకోవాలి బిడ్డ. వాళ్ళని ముంచుతా, వీళ్ళని తీస్తా, వాళ్ళని లేపుతా, నేనే ఇలా పడతా అంటే కాదు. అసంటి ముచ్చట ఏదున్నా నేను చెయ్యను. నేను ఎవరైతే నిజాయితీగా ధర్మంగా మంచిగా నిమ్మలంగా పక్కోడికి ఇట్లా మంచిగా ఉండాలి, నేను ఇట్లా మంచిగా ఉండాలి, నా ఊరు చల్లగా ఉండాలి, నా వాడ చల్లగా ఉండాలి, నా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారో వాళ్ళకే అమ్మ మంచి దీవెనలు ఇస్తుంది. మరి ఇంత గొప్ప పండుగను చూడనికే చెయ్యనికే మిమ్మల్ని అందరితోటి మాట్లాడనికే ఒక భాగ్యం కలిగించినట్టు నేను కూడా అనుకుంటున్నా. మీ అందరికీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాడికెంచి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దీవెనలు మీ అందరికీ ఉంటాయి. మీరందరూ కూడా అమ్మవారిని నమ్ముకోండి. నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత మీరు ఏది కొలుసుకుంటే అదే జరుగుతుంది, ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడు మన ఎంబడే ఉంటుంది, అమ్మవారు ఎప్పుడు మనతోటే ఉంటుంది, అమ్మవారి ధైర్యం ఎప్పుడు మన మీదనే ఉంటుంది. అమ్మవారు మనకు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది. మనకి ఎంత చెందాలనో గంతనే చెందుతుంది. ఎక్కతక్క రావాలనుకుంటే అదేది రాదు. కాబట్టి అందరూ అమ్మవారి పండుగను చూస్తున్నటువంటి మా V6 ప్రజానీకానికి అందరికీ కూడా 1000 కోట్ల శనార్థులను తెలియజేసుకుంటా. మరి రేపటి నుండి మళ్ళీ వార్తలు అందుకోనికి నేను రావాలి పట్నము. నేను కూడా బయలుదేరుతున్నా అమ్మవారి వనంలకి, నేను పట్నంలకి. నడువండిగా.